ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో 81 లక్షల రూపాయలతో నూతన మోడల్ బస్టాండ్ ఏర్పాటు కోసం పాత బస్టాండ్ను కూల్చివేశారు. 6 నెలల్లో పూర్తి చేస్తానన్న బస్టాండ్ నిర్మాణ పనులు సంవత్సరం పూర్తవుతున్నా బస్టాండ్ నిర్మించలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో బస్టాండ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ప్రయాణికుల కోసం నిలువ నీడ, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వరంగల్ నుంచి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో నూతన మోడల్ బస్టాండ్ నిర్మాణం కోసం 2025 మే నెలలో ఈ నూతన మోడల్ బస్టాండ్ నిర్మాణం పనులు అయితే చేపట్టడం జరిగింది. దీని ఫౌండేషన్గా తెలంగాణ ఆర్టీసీ శాఖ మంత్రికి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ రెడ్డికి చేరుకొని ఈ యొక్క బస్టాండ్ నిర్మాణ పనులు అయితే చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు వేగవంతం జరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అంటూ ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ అసలే ఎండాకాలం, ఈ ఎండకు ఏడ నిల్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏడ బస్ ఎక్కాలని చెప్పని అర్థం కాని పరిస్థితుల్లో ప్రయాణికులు అయితే ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మోడల్ బస్టాండ్ నిర్మాణం పనులు గత నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ యొక్క పనులను చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు సుమారుగా సంవత్సరం కాలం పూర్తయినప్పటికీ కూడా ఈ యొక్క బస్టాండ్ నిర్మాణ పనులు మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అంటే ప్రయాణికులు అసలే ఎండలు ఒక రోజుకు వచ్చేసి 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ తీవ్రతతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ బస్టాండ్ పనులను పూర్తి చేసినట్లయితే ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పడానికి ఉన్నట్టు ప్రయాణికులు అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో ఈ యొక్క ఎండ తీవ్రతకు ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఒకసారి మనం ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రోజు రోజుకు ఎండ తీవ్రత ఎక్కువ పెరుగుతుంది. ఎవరు బయటికి రావద్దు, అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పని వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులు మాత్రం ఎండలో మాత్రం నిల్చొని వాళ్ళు వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ప్రయాణికులకు కనీసం ఉందామంటే బస్ స్టాండ్ లేక, నిల్చుందామంటే నీడ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒకసారి ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సాపురం నుంచి వచ్చిన. ఇప్పుడు నేను వచ్చి గంట అయితే బస్సులు లేవు, ఏం లేవు. ఎండలో తపస్సు చేస్తాను. ఇప్పుడు ఒక బస్సు వస్తుంది, ఈ బస్సుకు పోవాలి. గంట గంట గంట. చెప్పండి, మీరు ఎటు పోవాలి? మంగపేట పోవాలి సార్. ఏంది మీ పరిస్థితి ఏంది? మరి బస్సులు లేకనే నీడ లేదు, ఏం లేదు. ఏం లేదు, ఎండలు నిలుస్తున్నాం. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? గంట సేపు అవుతుంది సార్. గంట అవుతుంది. కూర్చోలే? లేదు, ఎక్కడన్నా కూర్చోలే, ఏడ కూర్చోలే, కూర్చుంటే అదే. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అంత ఒకటే. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే అక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే బస్టాండ్ లేక ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పచ్చు. అసలే ఎండ తీవ్రతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మాత్రం ఎవరు బయటికి వెళ్ళొద్దు, అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పవచ్చు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మాత్రం ప్రయాణికులకు మాత్రం ఎటువంటి నిల్వ నీడ లేక, కూర్చోవడానికి కుర్చీలు లేక ఈ యొక్క రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మోడల్ బస్టాండ్ అని చెప్పి సుమారుగా 5 కోట్ల రూపాయలతో నూతన మోడల్ బస్టాండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ బస్టాండ్ పనులు వేగవంతం చేయకపోవడంతో ఎండలు లేవు కదా, కనిపిస్తలేవు కదా, ఉంటే వాటర్ కూడా లేవు. బస్టాండ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ బస్టాండ్ ఆవరణంలో మీకోసం ఏమన్నా సౌకర్యాలు ఇక్కడ ఏమి ఏర్పాటు చేయలేదా? ఏర్పాటు చేయలే కదా. మేము కూర్చోడానికి ఆ బేకరీలలో పోయి కూర్చుంటున్నాం. ఎంతసేపు అవుతుంది? 2 గంటలు అవుతుంది వచ్చి. 1 గంటలకు వచ్చినాం, 2:30 అవుతుంది ఇప్పుడు. 2 గంటల నుంచి ఇదే పరిస్థితి. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే 2 గంటల నుంచి మా పరిస్థితి అధ్వానంగా ఉంది. కనీసం మంచిలు తాగుదామంటే కూడా నీళ్లు లేని పరిస్థితి, కూర్చుందామంటే కూడా ఎక్కడ కూర్చోలేదు. పక్కన షాపులలో, బేకరీ షాపులలో కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా తీవ్రంగా ఇబ్బందికరంగా ఉంది. తాగుదామంటే కనీసం. చెప్పండి అమ్మా. నారాయణపురం పోవాలి, 2 గంటలు అవుతుంది మేము వచ్చి. బస్సు ఇంతవరకు జాడలేదు, పత్తలేదు. మాకు ధూపం తత్తానం, ఏం సౌకర్యం లేదు. మరి మేము ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలి? ఎండకు నిలబడతాను. ఇంకోటి ఎత్తేని బస్సు ఆటోకు పోదామంటే 50 100 కాబట్టి. అంటే మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? బస్టాండ్ ఏమైంది? బస్ స్టాండ్ లేకనే ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు వెళ్ళిపోరు అనమాట. మేము ఏడ రోడ్డు మీద ఉండాలి. అందుకే ఇక బతలాడుకుంటూ ఇక్కడ కూర్చున్నాం. బస్ స్టాండ్ లేదా, ఏం లేదా ఇంతవరకు. వాళ్ళకు తలెత్తక బస్టాండ్ కోసం, బస్సుల కోసం వేచి చూస్తూ అటు బస్టాండ్ లేక మనం చూసుకున్నట్లయితే ఇలా షాపుల ముందు ప్రయాణికులు మాత్రం ఇలా షాపుల ముందు కూర్చుండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారికి కనీసం కూర్చుందామంటే బస్టాండ్ ఆవరణంలో ఎటువంటి కుర్చీలను ఏర్పాటు చేయలేదు. కనీసం నిల్వ నీడ లేదు, మాకు మంచినీళ్ళ సౌకర్యం లేదు, చలివేంద్రాలు కూడా లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే గగ్గోలు పెడుతున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే షాపులలో ఇలాంటి పరిస్థితులు
ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బేకరీ షాపులో ఉన్నటువంటి ఈ ఎక్కడి నుంచి వచ్చింది తాత మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది చేపట్టకపోవడంతో ఈ అసలే ఎండాకాలం ఎండ తీవ్రతకు బయటకు ఎవరు రావద్దని చెప్పి ఓ దిక్కు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రజలు మాత్రం ఎండలనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం వారికి తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అంశంపై మన మధ్యలో ప్రజా సంఘాల నాయకులు సిపిఐ ములుగు జిల్లా నాయకులు అంజద్ పాషా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్నగారు, ఇప్పటికే బస్ స్టాండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై నా పేరు ఎండి అంజద్ పాషా, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుని. ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం 4,83,00,000 రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయించి సంవత్సరం దాటిపోతున్నది. మరి పనులు ప్రారంభించి కూడా సంవత్సరం అవుతున్నది. మరి ఈ నేటి వరకు కూడా బస్టాండ్ పూర్తి కాకుండా ప్రయాణికులు 45 డిగ్రీల ఎండలో రకరకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనపడుతున్నది. కావున భారత కమ్యూనిస్టు పార్టీ నుండి డిమాండ్ చేయడం ఏమిటనగా, మరి ములుగు బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రంను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రయాణికులకు బెంచీలు, కుర్చీలు, ఇతర నీడ సదుపాయం కూడా తక్షణం ఏర్పాటు చేయాలని కూడా కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేనిచో ప్రయాణికులను సమీకరించి రోడ్లపైన ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించడం జరుగుతుంది. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్ నిర్మాణ పనుల వలన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి కోసం నిల్వ నీడన కోసం గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి చైర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ వారి కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ సిపిఎం నాయకులు అయితే కోరుతున్నారు. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రయాణికులు కూడా మాకు నీడ లేక ఈ షాప్లో పొంటి కూర్చోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. త్వరగా బస్టాండ్ పనులను పూర్తి చేసినట్లయితే మేము బస్టాండ్లోనే కూర్చుంటాం కదా, మాకు ఎండలో ఏంటి మా పరిస్థితి, ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి నిల్వ నీడ కోసం నీడను మరియు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్ జిల్లా.